మొన్న ఈ మధ్య ఒక పార్టీ ఉంటే మా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేసింది. "సురాగా ఇంట్లో పాపది బర్త్‌డే ఉంది. నువ్వు పార్టీకి రావాలి" అని అన్నది. అని అంటే సరే అబ్బా! వస్తాను అనేసి అన్నాను. అయితే ఫంక్షన్‌కి వెళ్ళాననమాట. అయితే ఫంక్షన్‌కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే కేక్ బానే కట్ చేసాం పాపది. విష్ చేసాము అందరము. ఇంకా తర్వాత డిన్నర్‌కి అందరం కూర్చున్నాము. అందరం కూర్చుని నేను కూడా తనతో పాటు డిన్నర్‌కి అటు ఇటు సహాయం చేస్తున్నాను. అయితే నాకు ఒక చిన్న డౌటొచ్చింది. అందరికీ కొంతమందికేమో ప్లేట్‌లో పెట్టింది. కొంతమందికేమో డిస్పోస్‌లో పెట్టింది రైస్. అయితే నేను కొంచెం డౌటొచ్చి తననడిగాను. "అదేంటే డిస్పోజుల్ లేవా? అందుకని ప్లేట్‌లో పెట్టావా ఏంటి?" అని నేనన్నాను. అనంటే అది అన్నది, "నేను చెప్తానే నీకు" అనన్నది. "చెప్పేదేముందే చెప్పవే, డిస్పోజులు ఇంకా ఉన్నాయి కదా! మరి డిస్పోజులు ఉన్నప్పుడు ప్లేట్‌లలో ఎందుకు పెడుతున్నావు" అని నేనన్నాను. అనంటే అప్పుడు అది అన్నది నాతోటి, "అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అన్నం పెట్టానే నేను. నేను ఇది తెలిసే పెట్టాను" అనన్నది. అనంటే, "ఏంటి అలా ఎందుకు అలా చేశావు? అలా ఎందుకు పెట్టావు? వాళ్ళు చూస్తున్నారు కదా!" అనేసి అన్నాను. అనంటే, "అదేం లేదు లేవే, అయిన వాళ్ళయి ప్లేట్స్ కడగాలి అంటే నాకు కొంచెం ఈగో హర్ట్ అవుద్ది. అందుకనే అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను పెట్టాను" అనేసన్నది. "అదేంటి అలా చేశావు? మరి వాళ్ళేమన్నా ఫీల్ అవుతారనంటే" మనం అనుకుంటామే మన అయిన వాళ్ళు, మన చుట్టాలు, మన వాళ్ళు అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళు అనుకోవాలి కదా! నేను మొన్న వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్తే వాళ్ళు ఇలాగే చేశారు. అందుకనే నేను ఇలా చేశాను అనేసి అన్నది. అనంటే, "అదేంటే అలా చేయకూడదు కదా!" అని నేనన్నాను. "అంతేనే దెబ్బకి దెబ్బే కదా! సరిపోతుంది. నాకు ఇబ్బంది అయ్యి అర్ధరాత్రి చాలా ప్రాబ్లమ్ అయ్యి ఫోన్ చేస్తే అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు దేనికి లాభము? ఇంతమంది ఉన్నారు. ఒక్కరు 10:30కి ఫోన్ చేస్తే కూడా ఒక్కరు లిఫ్ట్ చేయలేదు. కనీసం ఒక 30, 40 ఫోన్‌లు చేశాను. మా వారికి బాగలేక హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని 30, 40 సార్లు ఫోన్‌లు చేసినా కూడా వాళ్ళు అటెండ్ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు మమ్మల్ని అనుకోవట్లేదబ్బా అయిన వాళ్ళు అని. అదే కాని వాళ్ళకి ఒక్కరికి నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసినా కూడా ఒక్క సెకండ్‌లో ఏమైంది? ఏమైంది చెప్పు అనేసి ఫోన్‌కి రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ నేను హాస్పిటల్‌లో ఉంటే గూడా వాళ్ళు నాకు సహకరించి హాస్పిటల్‌లో ఉండి నన్నన్నీ చూసుకున్నారు. నాకనిపించిందబ్బా! అయిన వాళ్ళకంటే కాని వాళ్ళే బెటరు. కాని వాళ్ళు ఒక క్షణానికైనా కష్టకాలంలో పనికొస్తారు అని నా మనసుకు అనిపించింది. అందుకే ఇలా చేశాను అనంటే, నేను ఆలోచించాను నిజంగా అయిన వాళ్ళు అని మనం అనుకుంటాం కానీ అవతల వాళ్ళు అనుకోవాలి కదా! మనం అనుకోగానే సరిపోదు కదండీ! అయిన వాళ్ళకి కూడా ఉండాలి. అది లేదు కాబట్టి తను అలా చేసింది. తను ఎంత హర్ట్ అయ్యి ఉంటుందో అనేసి నేను గ్రహించాననమాట. నిజంగా కాని వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు కూడా కరెక్టే.